భూభారతికి శాసనసభ ఆమోదం తెలిపిందంట. ధరణి పోర్టల్ పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిండు, ఆరోపణలు చేసిండు. ఈ భూభారతి ఒక చీకటి చట్టం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తారు. నిజంగా కూడా అసలు ఈ భూభారతిలో ఏమున్నది, ఏంది కథ, ఇది ఒకసారి దీని మీద క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా కూడా మొన్న ఓ వారం 10 రోజులు సర్వర్లు మొత్తం డౌన్ పెట్టేసిరు. ఇప్పుడు భూభారత్ అని తెచ్చిర్రు. ఆ భూభారత్ చట్టం అమలు కాకముందుకే పేపర్లలో యాడ్లు ఇచ్చిర్రు. ఇవన్నీ ఏదో జరుగుతూ ఉంది, దీని వెనకాల పెద్ద కథ ఏదో నడుస్తూ ఉంది. అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలనేటువంటి కాలమే చాలా పెద్ద కుంభకోణానికి దారితీస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇబ్రహీంపట్నము ఇటు ఈ బెల్టులో అసైన్డ్ భూములను, సీలింగ్ ల్యాండ్లను, పొరంబోకు భూములను, ఇంకోటి ఏమంటారు దాంట్లోని ఇనాం భూములను, ఇట్లాంటి భూములు అన్నిట్లను కూడా సాదా బైనామాలను రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కొనుగోలు చేస్తూ ఉన్నాడు, అడ్డికి పావుషేరు కొనుగోలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి చర్చ కూడా, వార్తలు కూడా బాగా వచ్చినాయి ఆ మధ్యలో. ఇప్పుడు ఈ చట్టంతో అవన్నీ ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని వెనకాల పెద్ద కథ ఏదో నడుస్తూ ఉంది. దాని మీద మనం కొంచెం ఫోకస్ పెడదాం, ఏం జరుగుతుందో చెప్పుదాం. ఈ భూభారతి నిజంగా చీకటి చట్టమా ఏంది, రైతుల పాలిట ఏ విధంగా ఉండబోతా ఉంది, మళ్ళీ కూడా ఈ పట్టువారి పటేలు వ్యవహారం కానీ, ఈ దందాలు పైరవీలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ రాబోతా ఉన్నాయా, ఏం జరగబోతా ఉందని చూడాలి. మరి ఇప్పుడు ధరణి పేరుతోటి పాస్బుక్లు ఇచ్చారు రైతులకు, మరి ఇప్పుడు ఆ పాస్బుక్లు అన్నీ మార్చేస్తారా, మళ్ళా కొత్త పాస్బుక్లు ఇస్తారా భూభారతి పేరుతోటి, మళ్ళా ఉన్నోని భూమి ఎంత పోయేటోని భూమి ఎంత, ఎట్టట పడుతుంది, మళ్ళీ ఏం జరగబోతుంది అనేది ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.